బ్యాంకర్ బీజీ ఇవ్వకపోతే ఎవడు బాధ్యుడు? ఒక్కలే రేపు మూసి పాడదాం కదా 2 మిల్లుల్ని. అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీకు టెండర్ క్యాన్సిల్ అంటారు. మడ్డు కూర్చుకుంటూ వెళ్ళిస్తారా ఎవరు బీజీ టైంకి? మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోసిపెడతారు. తప్పు కదా ఇది. కొంచెం మన మానవత్వంతో చేయాలి. దేంతో కట్ చేశారు మీరు? మిషన్తో వస్తుందా? ఆర్గానిక్ పార్టికల్స్ వస్తాయి దాంట్లో? ఏం టెక్నికల్ టీం ఇచ్చేది? రైతులు పిచ్చోళ్ళు అయితే మీరు టెక్నికల్ టీములు లేదా పైనుంచి అమెరికా నుంచి కూడా తీసుకొస్తారు టీం. మళ్ళీ 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్ కి ఎంత కట్ చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా బోటిలో సాయం చేస్తాం అతనికి. కానీ అందరు రైతుల్ని ఆ పేమెంట్ చేయకూడదుగా. ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది, తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి?